ప్రేమ, వాగ్దానం, ధర్మం మధ్య తలపడ్డ మహాపరీక్ష. అర్ధరాత్రి సమయం. ఆకాశంలో చంద్రుడు మేఘాల వెనుక దాక్కుంటూ వెలుతురు చల్లగా కురిపిస్తున్నాడు. అడవిలో ఎండిన ఆకులు గాలికి ఎగిరిపడుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి. ఎక్కడో దూరంగా గుగ్గిలపు గుడ్లగూబ కేకలు వినిపిస్తున్నాయి. ఆ భయానక వాతావరణంలో కూడా కత్తి చేత పట్టుకుని అడుగు తడబడకుండా ముందుకు సాగుతున్నాడు మహారాజు విక్రమార్కుడు. అతని భుజంపై మళ్లీ వేలాడుతున్నాడు చతురతతో నవ్వుతున్న బేతాళుడు. ప్రతీసారీలాగనే ఈసారి కూడా అతని కళ్లలో ఒక కొత్త పరీక్ష మెరుస్తోంది. రాజా విక్రమా అంటూ బేతాళుడు తన గరగరల స్వరంలో మాట ప్రారంభించాడు. ఈసారి నీకు చెప్పబోయే కథ సాదాసీదా కథ కాదు. ఇది ప్రేమ, విధేయత, ధర్మం ఈ మూడింటి మధ్య జరిగే సంఘర్షణ. జాగ్రత్తగా విను. నీ సమాధానం నీ బుద్ధిని మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా పరీక్షిస్తుంది. అవంతి రాజ్యంలో సుధాకర్ అనే యువ వీరుడుండేవాడు. సాధారణ కుటుంబంలో పుట్టినా అతనిలో ధైర్యం, నిజాయితీ, వినయం కలిసిన అపూర్వ గుణాలుండేవి. అతను రాజ్యానికి సేవ చేయడం తన జీవిత లక్ష్యంగా భావించేవాడు. అదే గ్రామంలో లలిత అనే యువతి ఉండేది. ఆమె రాజ్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న వసుదేవుని ఏకైక కుమార్తె. చిన్ననాటినుంచే సుధాకర్, లలిత ఒకరినొకరు తెలుసుకుని పెరిగారు. మొదట స్నేహంగా మొదలైన అనుబంధం కాలక్రమేణా మౌన ప్రేమగా మారింది. వారు మాటల్లో చెప్పకపోయినా వారి చూపుల్లో ప్రేమ స్పష్టంగా కనిపించేది. కాని వారి ప్రేమకు ఒక పెద్ద అడ్డంకి ఉంది. లలిత తండ్రి. అతను తన కుమార్తెను రాజకుమారుడికే వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతని ఆశ, అతని ప్రతిష్ఠ, అతని రాజకీయ లాభం ఇవన్నీ ఆ నిర్ణయంతో ముడిపడి ఉన్నాయి. లలిత తన మనసులో బాధపడినా తన ప్రేమను బయటపెట్టే ధైర్యం చెయ్యలేదు. ఇంతలో రాజ్యంలో ఒక మహాపోటీ ప్రకటించారు. రాజ్యం కోసం ప్రాణాలర్పించగల వీరుణ్ణి ఎంపిక చేయడం కోసం. ఈ పోటీ దేశం నలుమూలల నుంచి యోధులు వచ్చారు. సుధాకర్ కూడా పాల్గొన్నాడు. కత్తియుద్ధం, గుర్రపు స్వారీ, వ్యూహరచన ప్రతి విభాగంలో అతను అద్భుత ప్రతిభ చూపించాడు. చివరకు అతనే విజేతగా నిలిచాడు. రాజు అతనికి సేనాధిపతి పదవిని ఇచ్చాడు. సభలో అందరూ అతన్ని ప్రశంసించారు. లలిత గర్వంతో అతన్ని చూసింది. కాని మంత్రి హృదయంలో అసూయ మొదలైంది. కాలం మారింది. రాజకుమారుడు విదేశీ యుద్ధానికి వెళ్ళి తిరిగి రాలేదు. అతని గతి తెలియదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంత్రి తన కుమార్తెను మరో శక్తివంతమైన రాజకుమారుడికి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ఇది రాజకీయ ఒప్పందం, కాని లలితకు ఇది జీవిత శిక్ష. వివాహం నిశ్చయమైంది. లలిత తండ్రిని ఎదిరించి చెప్పింది, నాన్నగారు, నా జీవితం నా సొంతం. నేను ప్రేమించని వ్యక్తితో ఎలా జీవించగలను అని. కాని మంత్రి కోపంతో అన్నాడు, రాజకీయ ప్రయోజనం ముందు నీ భావాలు చిన్నవి అన్నాడు. ఈ విషయం సుధాకరుకు తెలిసింది. అతని మనసులో తుఫాను మొదలయింది. ఒకవైపు అతను రాజుకు విధేయుడు, మంత్రి రాజుకు అత్యంత నమ్మకస్థుడు. అతనికి వ్యతిరేకంగా వెళ్లితే అది రాజ్యానికి ద్రోహంగా భావించబడుతుంది. మరోవైపు అతని ప్రేమ. లలితను అన్యాయంగా గురిచేయడం అతనికి చాలా అసహ్యంగా అనిపించింది. వివాహ దినం వచ్చింది. సభలో అద్దాల్లా మెరుస్తున్న దీపాలు వెలిగాయి. రాజులు, మంత్రులు, అతిథులు అందరూ చేరారు. లలిత కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. ఆ సమయంలో సభద్వారం ఒక్కసారిగా తెరుచుకుంది. సుధాకర్ లోపలికి అడుగుపెట్టాడు. అందరూ ఆశ్చర్యంతో అతన్ని చూశారు. అతను రాజు ముందు వంగి నమస్కరించి అన్నాడు, మహారాజా, నేను మీకు విధేయుణ్ణి. మీకోసం ప్రాణమర్పించడానికి సిద్ధం. కాని ఒక స్త్రీ మనసును బలవంతంగా మార్చడం ధర్మమా? ఆమెకు తన జీవితాన్ని ఎన్నుకునే హక్కు లేదా? సభలో గుసగుసలు మొదలయ్యాయి. మంత్రి కోపంతో లేచాడు. ఇది రాజ్యానికి అవమానం. ఒక సేనాధిపతి ఇలా సభలో మాట్లాడడం అనుచితం అన్నాడు. లలిత ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పింది, మహారాజా, నేను సుధాకర్ను ప్రేమిస్తున్నాను. అతను నా గౌరవాన్ని కాపాడగలవాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే వివాహం అన్యాయం అంది. రాజు లోతుగా ఆలోచించాడు. ఒకవైపు మంత్రి విశ్వాసం, మరోవైపు ధర్మం. చివరకు రాజు లేచి నిలబడి అన్నాడు, ప్రేమను బలవంతంగా మార్చలేం. ఒక స్త్రీకి తన జీవితం ఎన్నుకునే హక్కు ఉంది. ధర్మం ముందు రాజకీయ ప్రయోజనం చిన్నది. ఈ వివాహం రద్దు అన్నాడు. సభలో నిశ్శబ్దం నెలకొంది.
మంత్రి తల వంచాడు. సుధాకర్, లలిత ఆనందంతో రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ బేతాళుడు గట్టిగా నవ్వాడు. రాజా విక్రమ, చెప్పు, సుధాకర్ తన విధేయతను వదిలి ప్రేమకోసం పోరాడడం సరైనదా? రాజు తీసుకున్న నిర్ణయం ధర్మమా, లేక రాజ్య ప్రయోజనానికి విరుద్ధమా? నువ్వు తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు క్షణం ఆలోచించి సమాధానమిచ్చాడు. బేతాళా, విధేయత గొప్ప గుణం, కానీ ధర్మం కంటే గొప్పది. ఒక స్త్రీ మనస్సును బలవంతంగా మార్చడం అన్యాయం. సుధాకర్ ప్రేమకోశం మాత్రమే కాదు, అన్యాయం ఆపేందుకు కూడా ముందుకు వచ్చాడు. రాజు కూడా ధర్మాన్ని కాపాడాడు. కాబట్టి వారి నిర్ణయం సత్యసమ్మతం అన్నాడు. బేతాళుడు ఉరుములా నవ్వాడు. విక్రమా, మళ్ళీ నువ్వు మాట్లాడావు, సత్యం చెప్పావు. కానీ నా నియమం ప్రకారం నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను అని చెప్పగానే అతను విక్రమార్కుడి భుజం నుంచి జారిపడి చెట్టుపై వేలాడాడు. విక్రమార్కుడు అలసట లేకుండా తిరిగి చెట్టెక్కి బేతాళుణ్ణి పట్టుకున్నాడు. అతని కళ్లలో అచంచల సంకల్పం మెరిసింది. అడవి గాలి మళ్లీ గుసగుసలాడింది. చీకటి మరింత గాఢమయ్యింది. బేతాళుడు ఈసారి కొద్దిగా మృదువుగా అన్నాడు. రాజా, నీ ధర్మబుద్ధి నిన్ను ప్రత్యేకంగా చేస్తోంది. కాని ఇంకా ఎన్నో పరీక్షలు మిగిలి ఉన్నాయి. సిద్ధంగా ఉండు. విక్రమార్కుడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు, భుజంపై బేతాళుడితో, చీకటిని ఛేదిస్తూ. ఇలా ప్రేమ, విధేయత, ధర్మం మధ్య జరిగిన ఈ కథ విక్రమార్కుడి న్యాయబుద్ధిని మరింత ప్రకాశింపచేసింది. ఈ కథ ఇంకా ముగియలేదు. తరువాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.